హలో! ఈ పక్క గవ్వబొంతలో మాట్లాడుతున్నా. ఆ పక్కెవరు నా గవ్వలోది? ఏం గావ పంతులు నా నెంబర్ గుర్తుపట్టలేదా? ఓహ్! రాఘవమ్మ గారా? అమ్మా క్షమించాలి. కొత్త టచ్ మొబైల్ తీసుకున్నా నా గవ్వలోది. ఇది అర్థమై చావటం లేదు. ఎలా వాడాలో, పైగా ఎవరి ఫోన్ నంబర్‌లు లేవిందులో. హో! అవునా? అవునమ్మా. ఇంతకీ తమరు ఫోన్ చేస్తే ఏదో విశేషమే. అదేంటో సెలవివ్వండి నా గవ్వలోది. ఏం లేదు పంతులు. నిశ్చయితాంబూలానికి మంచి ముహూర్తం ఉంటే కావాలి. ఒకసారి ఇంటికి వస్తే పేర్లిస్తా చూసి ముహూర్తం పెడుదురా. ఇంతకీ ఎవరికమ్మా నిశ్చయితాంబూలం? ఇంకెవరికి పంతులు గారు? మా అబ్బాయికి. అదేంటండి మొన్న చూసిన సంబంధం అబ్బాయికి నచ్చలేదన్నారు. నా గవ్వలోది. మరి ఈ నిశ్చయితాంబూలం ఎలా తీసుకుంటున్నారు? ఆ! ఆ అమ్మాయి కాదు పంతులు గారు. వేరే అమ్మాయిని ఫిక్స్ చేశాం. ఏమిటి? వేరే అమ్మాయా? అంటే నాకు సంభావన ఇవ్వాలని మీకు మీరే సంబంధాలు వెతుక్కున్నారా? నేనంతగా ఏమడిగానండి నా గవ్వలోది? సంబంధం కుదిరితే 10,116 ఒక బస్తా బియ్యం, 2 అరబస్తాల కందిపప్పు, ఒక బుట్టెడు బెల్లం ఇవే కదండీ నేనడిగాను. ఇంతకు మించి ఒక్క రూపాయైనా అడిగానా? అంత మాత్రానికి నన్ను పక్కనే తప్పించి మీరు సంబంధాలు చూసుకుంటారా నా గవ్వలోది? అబ్బా! పంతులు ఆపవయ్యా నీ కొళాయి. నీ సంభావన ఎక్కడికి పోదు కానీ, నీకసలు విషయం చెప్పాలి. నువ్వు ఇంటికి రా. ముహూర్తం పెట్టి నీ సంభావన తీసుకెళ్ళు. అలా అన్నారు బాగుంది. ఇదిగో ఈ క్షణమే బయలుదేరుతున్నా. ఒక గంటలో మీ ముందుంటా. ఆ! The person you are trying to call is currently busy. వీడేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? సరే రాజాగాడికి ఫోన్ చేద్దాం. చెప్పండి ఆంటీ. వాడేంటి ఫోన్ కట్ చేస్తున్నాడు? ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. ఆంటీ నేను షాప్‌కని బయటికి వచ్చా. రూమ్‌కి వెళ్ళగానే వాడినే మీకు చేయమని చెప్తా. సరే త్వరగా చేయమను ఒకసారి. అలాగే ఆంటీ. వెంకీ 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 ఆ, వెంకీ ఏంట్రా ఒకసారి లేగరా. ఏ వెంకీ పడుకొని వేట్రా లేగరా ఒకసారి. ఏంట్రా నీ బాధ ఏంటి? అరే అమ్మ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేందిరా? నాకు కాల్ చేస్తుందిరా, ఒకసారి మాట్లాడరా. రే అమ్మ నా పెళ్లి గురించి మాట్లాడడం కోసం ఫోన్ చేస్తుందిరా. మరి ఒకసారి మాట్లాడరా. అది కాదురా, అమ్మకి నా లవ్ విషయం కోసం తెలియదు. ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. రే నువ్వు చెప్పొచ్చు కదరా నా ప్రేమ విషయం. నీ ప్రేమ విషయం నువ్వే చెప్పుకోవాలి. పక్కోడు చెప్పాడనుకో చాలా చండాలంగా ఉంటుంది. చెప్తే అలా రియాక్ట్ అవుతుందని చెప్పలా. రేయ్ ఒకటి గుర్తుపెట్టుకో, నీ ప్రేమ విషయం నువ్వు చెప్తేనే నువ్వెంత ప్రేమించావన్నది అమ్మకి అర్థమవుతుంది. నేను చెప్తే నీ ప్రేమ విషయం ఒక్కటి అమ్మకి తెలుస్తుంది. అదే నువ్వు చెప్పావనుకో నీకేం కావాలన్నది అమ్మకి అర్థమవుతుంది. బావా బావా రే ప్రతాప్ గడు వస్తున్నాడు. వాడికి నా లవ్ గివ్వు ఏం తెలీదు. ఆడి దగ్గర పొరపాటును కూడా వాగమాకు. పెంట సరే. పెంట చేస్తాడు గలిసిన కొడుకు. సరే. రే బావా అరే ఏమైందిరా? ఎందుకురా ఎంత కంగారు పడుతున్నావు? ఏమైంది? నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తం పోయిందిరా. ఇలా అస్తమాను ఎలా పోగొట్టుకుంటావురా? ఈ ఒక్కసారికి హెల్ప్ చేయరా. ఇంకెన్నిసార్లు ఇలా చెప్తావు? సరేరా నీ ఇష్టం. సరే సరేలే ఇస్తా కానీ ఎంత కావాలి? ఈవినింగ్ వచ్చి చెప్తారా. ఓకే థ్యాంక్స్ బావా. బాయ్ రా. గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. సరే బాయ్. ఆంటీ రే వాడున్నాడా? ఫోన్ తీయడం లేదు. ఫోన్ ఒకసారి ఇవ్వు వాడికి. ఇస్తున్నా ఆంటీ.
రే అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంట్రా? నాకు ఫోన్ చేసిన లేరా? మాట్లాడు ఒకసారి. వెళ్ళరా. మాట్లాడు, ఫోన్ మాట్లాడు. చెప్పమ్మా. నేను ఫోన్ చేస్తుంటే తీయడం లేదేంటి? కొంచెం బిజీగా ఉన్నానులే అమ్మా. నా ఫోన్ తీయనంత బిజీ ఏంట్రా? అమ్మా అది కాదులే అమ్మా. నేను పంపిన ఫోటో చూసావా? చూసాలే. ఏం చూసావు? నాకు బ్లూ టిక్స్ రాలేదు, ముందు చూడు. చూస్తాలేమ్మా. ఏంటి నువ్వు నీ ఫోటోలు కావాలా? ముందు చూడు. సరే సరే అలాగే అమ్మా. సరే అమ్మా, నీ ఇష్టం, నీకు నచ్చింటే చేయమ్మా. ఓకే. చెప్పరా ప్రతాప్. అత్తమ్మ పెళ్ళి అంటే ఏదో ఒకటి సాగు చెప్పి తప్పించుకుంటున్నావు. నీకు అమ్మాయిలంటే భయమా, పెళ్ళి అంటే భయమరా? అదేం లేరా. సూపర్ ఫిగర్ బుక్ చేశాను, నీ రూమ్ పంపించాను. ఎంజాయ్. నీ అబ్బాయి, నాకు అలాంటి అలవాట్లు లేవు కదరా. ముందు అందరూ అలా చెప్తారు సామి. అదిగో బెల్లం మోగింది, వచ్చినట్టుంది. ఎంజాయ్, కుమ్మే. చూసించాలే, పక్కకు జరుగు. లోపలికి వచ్చాక తనివి తీరా చూద్దు గాని. అరే ఎవరన్నా చూసారా ఏంటో? మీరు? నా పేరు స్వాతి, మీ ఫ్రెండ్ చెప్పే ఉంటాడుగా, ఆ అమ్మాయిని నేనే. అది కాదండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ ఫ్రెండ్ అంతా చెప్పాలే, నీకు ఇవన్నీ ఇష్టం ఉండవంటగా. కాకపోతే రేపు నీకు పెళ్ళైతే ఎప్పుడైనా ప్రాబ్లం అయితే అప్పుడు మీ అమ్మాయి నిన్ను వదిలేసింది అనుకో, అప్పుడంతా నీ మంచికే. కొంచెం వాష్రూమ్కి వెళ్ళొస్తా. హే, ఇంకేం జరగకుండానే. ఏం లేదు, అర్జెంట్, ఒక్క నిమిషం. వచ్చేసావా? సరేరా, బెడ్రూమ్లోకి వెళ్దాం. అలా కాదు, కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని మాట్లాడతావా? ఇదేమన్నా పెళ్లి చూపులు అనుకుంటున్నావా? అయినా నాకు గంటనే చెప్పారు. నీతో మాట్లాడుతూ కూర్చుంటే నా టైం అంతా అయిపోతుంది నాగరాజా. అదేం లేదు, కొంచెం కూర్చోండి. మీ మనీకి ఏం ప్రాబ్లం లేదు, నేను పే చేస్తా. బై ది వే, నా పేరు నాగరాజు కాదు. నీ పేరు నాగరాజు కాకపోతే లింగరాజు, అయినా నాకు పేరుతో పని లేదు. బై ది వే, మీరేం తాగుతారు? టీ, కాఫీ? కూల్ డ్రింక్. ఓకే, 1 minute. వీడేంటి కూర్చోమంటాడు, మాట్లాడమంటాడు. పోనీలే, డబ్బులు ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి? మాట్లాడాలి, కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియట్లే. ఏం మాట్లాడాలో తెలియట్లేదా? కొంప తీసి చిచి, అదేం లేదండి. మరి ఏంటి నీ ప్రాబ్లం? యాక్చువల్లీ ఒక అమ్మాయి తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుంది. ఏముంది, మంచిగా చూసుకునే అబ్బాయి, ప్రేమించే అబ్బాయి, తనను మాత్రమే కోరుకునే అబ్బాయి. అలాంటి మంచి అబ్బాయినే భర్తగా కోరుకుంటుంది. సింపుల్. అందుకే నేను ఆ మంచి అబ్బాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. మరి అలాంటప్పుడు నేను వచ్చినప్పుడే వెళ్ళిపోమని చెప్పొచ్చుగా. పైగా ఉండు, నీకెంత కావాలితే అంత ఇస్తా అన్నా. అదా, నేను మిమ్మల్ని చూడగానే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఇప్పటి వరకు నేను చేసుకున్న అమ్మాయితో మాట్లాడలేదు, అసలు ఈ అమ్మాయితోనే మాట్లాడలేదు.
మీతో మాట్లాడితే నాకు కొంచెం హెల్ప్ అవుతుందని. ఈ రోజుల్లో నీలాంటి ఆనిముత్యాలు ఇంకా ఉన్నారా? అయినా ఇలాంటి ఆనిముత్యాలను ఇప్పటికే ఎవరో చెడగొట్టి ఉండాలి. లక్కీ బాయ్, భలే ఎస్కేప్ అయ్యావు. చెప్పాగా, నిజంగా నాకు అమ్మాయిలతో మాట్లాడడం రాదండి. పైగా ఈ మోకాన్ని ఎవరండి లవ్ చేస్తారు? ఉంటారు రాజా. ఇప్పుడు చూడు, అబ్బాయిలు ఎలాగైతే కక్కుర్తితో ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతారో అలాగే అమ్మాయిల్లో కూడా ఉంటారు. అయినా నీకేంటి, భలే ఉన్నావులే. ఏంటి నవ్వుతున్నావు? నువ్వు నిజంగానే బాగున్నావురా స్వామి, నమ్ము. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మోహమాటం లేకుండా అడుగు. మీరు చాలా బాగున్నారు. పైగా చూడ్డానికి మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ పని ఎందుకు చేస్తున్నారు? సారీ, మీకు ఇష్టం లేకపోతే ఏం చెప్పకండి. ఏదో తెలుసుకోవాలని అడిగాను. మీకు నిజంగానే ఇష్టం లేకపోతే అసలు ఏం చెప్పకండి. చెప్పకూడదు అని కాదు, కానీ ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగినా నేనెవరికి చెప్పలేదు. కానీ నీకు చెప్పాలనిపిస్తుంది. నాలా బ్రతికే అమ్మాయి ఇలా బ్రతకాలి అని ఎప్పుడూ అనుకోదు. ఏ అమ్మాయి అయినా తన జీవితం స్టార్ట్ చేసేటప్పుడు ఒక డ్రీమ్తో స్టార్ట్ చేస్తుంది. ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇది చేయాలి, అది చేయాలని. కానీ ఏ అమ్మాయి అయినా మర్చిపోయే విషయం ఏంటి అంటే, తన జీవితం తను అనుకున్నట్టు కాదు, తన నుదిటి రాతలో ఏం రాసిందో అదే జరుగుతుందని. కొంతమంది అమ్మాయిలు చదివిన జాబ్ లేక, కొంతమంది అమ్మాయిలు ఇంట్లో వాళ్ళకి భారం కాలేక, ఇంకొంతమంది అమ్మాయిలు ఏం చేయాలో తెలియక ఇలా ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. నేను ఈ మూడిటికి చెందినదానిని. చదువుకున్నా జాబ్ లేదు, జాబ్ కోసం వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఒక్క గంట ఓపిక పడితే 1 year ఎక్స్పీరియన్స్ ఇస్తా అంటారు. అలా అన్నప్పుడు అరే ఎవడు జాబ్ ఇవ్వకపోతే ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుందిరా, చెత్తన కొడుకని లాగిపెట్టి ఒకటి ఇవ్వాలి అనిపిస్తుంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. అలా అని అందరూ ఇలానే ఉన్నారని కాదు, కొన్ని 90% ఇలానే ఉన్నారు. వీటన్నిటికంటే ఇలా ఉండడమే బెటర్ అని మేము ఇలానే ఉండిపోతాం. మమ్మల్ని చూసేవాళ్ళు వీళ్ళ పనే బాగుంది, బాగా డబ్బులు సంపాదిస్తారు, హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తారు అని అనుకుంటారు. కానీ మాకు మాత్రమే తెలుసు, పడుకునే ముందు మా గుండెల్లో ఎంత బాధని అనుభవిస్తుంటామో. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని మిషన్స్ని కనిపెట్టిన మనుషులు ఆడదాని మనసులో ఉన్న బాధను మాత్రం కనిపెట్టే మిషన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారా అని. ఐఎమ్ రియల్లీ సారీ అండి, మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టుంటే. ఏం పర్లేదులే, అప్పుడప్పుడు ఎవరితో అయినా షేర్ చేసుకుంటే బాధ ఎంతో కొంత తగ్గుతుంది కదా. అది సరే, మరి మీ ఫ్యామిలీ గురించి? నాన్న లేరు, నేను అమ్మ మాత్రమే. నాన్న చేసిన అప్పు ఉంది, నేనే తీర్చాలి. అమ్మకు కూడా హెల్త్ బాగోదు. మరి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఐ మీన్ మీ పెళ్లి విషయంలో. పెళ్ళంటే గుర్తొచ్చింది, ఇవాళ ఈవినింగ్ ఒక పెళ్లి చూపులకు వెళ్ళమని చెప్పింది అమ్మ. ఓహో, మరి ఇంకేమండి, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా. ఏంటి జోక్ చేస్తున్నావా? నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా అమ్మని ఎవరు చూసుకుంటారు? తను ఒక్కరిదా అయిపోతుందన్న విషయం కూడా మర్చిపోతుంది మా అమ్మ. అయినా ఈ తల్లిదండ్రులందరూ ఇంతే కదండి, వాళ్ళు ఏమైపోతున్నా పట్టించుకోరు, వాళ్ళ పిల్లలు మాత్రం బాగుండాలనుకుంటారు. మిమ్మల్ని మీ అమ్మని బాగా చూసుకున్న ఒక అబ్బాయిని వెతికి పెళ్లి చేసుకోండి, బాగా సెటిల్ అయిపోండి. అమ్మ ఒకరిదే కారణం కాదు. నేను పెళ్లి చేసుకున్నాక వాడికి నా గురించి తెలిస్తే అయితే వాడు నన్ను చంపేస్తాడు లేదా వదిలేస్తాడు. ఈ రెండింటికి కూడా నాకేం భయం లేదు. కానీ వాడు నన్ను ఎందుకు వదిలేశాడో మా అమ్మకి కానీ తెలిస్తే, వాడు నన్ను వదిలేసిన మరుక్షణం మా అమ్మ కూడా ప్రాణాలు వదిలేస్తుంది. ఇదంతా ఉండకూడదు అంటే నేను పెళ్లి చేసుకోకూడదు. అయినా చేసుకున్నాను అంటే ఆ పెళ్లి చేసుకున్న వాడి జీవితం నాశనం చేసిందని అవుతా. ఎందుకు వచ్చిన బాధ?
పెళ్లి సంబంధం చెడగొట్టేస్తే పోలే. ఒకవేళ మీ గురించి అంతా తెలిసి ఆ అబ్బాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారా? బాబు, కలలు పగల కనకూడదు, ప్రశాంతంగా నైట్ టైం కనాలి. ఏదైతే ఏముంది, మంచి కంపెనీ ఇచ్చావు, నా బాధని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్వి దొరికావు. సరే, నేను వెళ్తున్నా, అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేసే. నిజంగానే అడుగుతున్నా, మీ గురించి అంత తెలిసి కూడా ఎవరైనా ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారా? ఎవడు చేసుకుంటాడు? ఏ అబ్బాయి అయినా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. నాలాంటి అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఎవడు ఎందుకు? నువ్వు చేసుకుంటావా? అవును, నేనే చేసుకుంటాను నిన్ను. నువ్వు చేసుకుంటావా? ఎస్. నన్ను మళ్ళీ చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? జోక్ బాగుంది, ఇంటికి వెళ్ళి కూర్చొని నవ్వుతా. అవును, నేనే చేసుకుంటా హర్షవర్ధిని. నా పూర్తి పేరు హర్షవర్ధిని అని నీకెలా తెలుసు? ఎందుకంటే ఈరోజు నువ్వు పెళ్లి చూపులు కలబోయే వ్యక్తిని నేనే. మా వాళ్ళు నీకు ఫోటో పంపించుంటారు, నువ్వు చూసుండకపోవచ్చు. యాక్చువల్లీ ఈ విషయం నువ్వు వచ్చినప్పుడే నేను అడుగుండొచ్చు, కానీ ఎందుకలా చేస్తున్నావో తెలుసుకుందామని ఈ విషయాన్ని నేను ఎక్కడితోనో మర్చిపోతా. మనం పెళ్లి చేసుకుందాం, మీ అమ్మని కూడా నేను బాగా చూసుకుంటా. నా గురించి అంతా తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకుంటా అంటున్నావు, కానీ ఇంత జరిగాక నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నా మీద జాలి చూపించినందుకు నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అది కాదు. నీ జీవితంలో నేను ఉండలేను, నన్ను క్షమించు. కాదు హర్ష, ఒకసారి నేను చెప్పేది వినండి. పింకీ, నీకు 2 చాక్లెట్స్ ఇస్తా, నన్ను పెళ్లి చేసుకుంటావా? 2 చాక్లెట్స్. నా చిన్నప్పటి పేరు పింకీ, అది నీకెలా తెలుసు? నువ్వు చింటూ? ఎస్, అవును. చిన్నప్పుడు నీతో ఆడుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. నీతో తప్ప ఎవరితో ఆడుకున్నా ఆ సంతోషం నాకు వచ్చేది కాదు. చిన్నప్పటి విషయాలు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నీతో గడిపిన ఏ క్షణం కూడా నేను మర్చిపోలేదు. అలాంటిది సడన్గా నువ్వు ఊరి నుంచి వెళ్ళిపోయావు. నా సంతోషం అంతా నీతోనే తీసుకెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళేవో అర్థం కాదు, ఎప్పుడు వస్తావో కూడా తెలియదు. అప్పటి నుండి నా నుండి పోయిన సంతోషాన్ని వెతుకుతూనే ఉన్నాను. చిన్నప్పుడు నువ్వు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది. అప్పుడు ఆ బాధకు అర్థమేంటో తెలియలేదు. ఇప్పుడు ఎదిగాక అర్థమైంది, దాన్ని ప్రేమ అంటారని. అప్పటి నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాను. అదే టైంలో మా అమ్మ కూడా నన్ను పెళ్లి చేసుకోరా అని బలవంత పెడుతూనే ఉంది. అదే టైంలో నీ ఫోటోని మా అమ్మ నాకు పంపించింది. ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. అమ్మా, నీకు పింకీ ఎలా తెలుసమ్మా? నాకన్నీ తెలుసురా, నిన్నే అర్థం చేసుకున్నా, నీ మనసులో బాధను అర్థం చేసుకోనా. నేను నీ అమ్మనిరా. సరే, ముందు వెళ్ళి కలువు, ఆ తర్వాత పెళ్లి కోసం మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అప్పుడు అమ్మ అలా చెప్పగానే నా ఆనందాన్ని అవధులు లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఇలా చూడగానే నా ప్రాణం పోయినంత పని అయింది పింకీ. అసలు నేను పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను పింకీ. కొంచెం వాష్రూమ్కి వెళ్ళొస్తా. అసలు ఏమైందో తెలుసుకోవాలన్నా ఆగాను. నీ మీద జాలితో కాదు పింకీ, ఇన్నాళ్ళు నీ మీద ఉన్న ప్రేమతో అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కన్నీళ్ళతో పాటు నీ పాత జీవితాన్ని, నీ గుండెల్లో బాధని వదిలేసే. మన కోసం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం పింకీ.
లవ్ యూ. ఇక్కడి నుండి నా కథకి ముగింపు వచ్చింది అనుకున్నా, కానీ నా అసలు కథ ఇక్కడే మొదలైంది అనుకోలేదు. గతాన్ని మనం వదిలినా గతం మనల్ని వదలదు. నా పింకీ గతం మమ్మల్ని ఇంకో మలుపు తిప్పింది.